హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం బీట్రూట్తో ఫ్రై చేసి చూపించబోతున్నానండి. బీట్రూట్ ఎవరికి తినడానికి ఇష్టం ఉండదు కదా, ఇలా చేసుకుంటే ఇష్టంగా తినచ్చు. అయితే దీనికోసం బీట్రూట్ని ఇలా మంచిగా తురిమేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఫ్రైకి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది కదా. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ మగ్గాక దీనిలో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే దంచినటువంటి వెల్లుల్లి ఒక 10 రెబ్బలు వేసుకుంటున్నాను. చీల్చిన 3 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి. దీనిలోకి పెద్ద ఉల్లిపాయ సైజు ఒకటి తీసుకొని చిన్న ముక్కలుగా కోసి అవి వేసేసుకుంటున్నాను. వీటి మొత్తాన్ని మంచిగా వేయించుకోవాలి. దీనిలో కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ కరివేపాకు వేసుకుంటున్నాను. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు మగ్గే వరకు మగ్గించాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇలా వచ్చిన తర్వాత రెడీగా తురుము పెట్టుకున్న బీట్రూట్ ఉంటుంది కదా, దాన్ని ఇలా వేసేసుకోవాలి. వేసుకొని మంటని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకొని దీంట్లోకి కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుంటూ సిమ్లో అలా మగ్గించుకోవాలన్నమాట. అలా మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరెవరికైనా బీట్రూట్ ఫ్రై తినడం ఇష్టం ఉండదో ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. దీనిలోకి టేస్ట్కి తగ్గ కారం వేస్తున్నాను. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ టైంలో మనకి సాల్ట్ ఏదైనా సరిపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొత్తాన్ని ఒకసారి కలుపుకొని అలా మగ్గించుకోవాలన్నమాట. చూసారుగా ప్యాన్ నుండి విడిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మొత్తం ప్యాన్ అంతా అంటకుండా విడిపోతుంది ఫ్రీగా. ఇలాంటి టైంలో ఇది మనకి మగ్గిపోయినట్లు అనమాట. కూర కూడా చాలా దగ్గరికి అయిపోయింది కదా ఫ్రై. ఈ విధంగా చేసుకోవచ్చు. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. ఇది చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇప్పుడు రైస్ వేసుకొని టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. వేడివేడి అన్నంలోకి ఫ్రై అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది కొంచెం తీయగా కారంగా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా ఫ్రై చేస్తే బీట్రూట్ అనేది ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా వీడియోస్ అన్నీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగతా వీడియోస్ అన్నిటి కూడా ఫాలో అవ్వండి. ఇలాగే ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ అన్నీ చూస్తున్నందుకు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.